ఆమె కేసు పెట్టింది, వాళ్ళ భార్య కేసు పెడితే ఆ పాపను పట్టుకొని ఈయనతో పాటు జైల్లో ఉన్న వారం రోజులు ఆమె కేసు పెట్టిన తర్వాత వారం రోజులు జైల్లో ఉన్నాక ఈమె వచ్చి బెయిల్ ఇచ్చింది. నేను పోయిన కాంచెల్ నా హెల్త్ బాగాలేదు, పిల్లలు దూరం ఉన్నారు, పిల్లల మీదే ఆలోచించిన నేను నాకు భర్త కావాలి, నేను ఇంకోతో పోతా అన్న ఉద్దేశం అయితే నాకు లేదు. నేను పిల్లలను కడుపు నిండగన్నా కాబట్టి నాకు పిల్లల మీద భయం ఉండి నాకు వాళ్ళకి కావాలని చెప్పేసి నేను అనుకున్నా. అమ్మ నాకు ఇట్లా టార్చర్ అవుతుంది, అట్లా టార్చర్ అవుతుంది, బిడ్డ పోని ఇప్పుడు ఏం చేస్తావు, చేసుకున్నాను ఇప్పుడు కాదంటే ఎట్లా పరిస్థితి అది ఇది అని వీళ్ళు కూడా నచ్చ చెప్పుకుంటూ వచ్చిర్రు. నేను భరించిన మేడం, భరించలేదని కాదు, కానీ మొన్న కొడితే మేడం మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, బొండిగా విసికిండు. నాకు బాధ అనిపించింది. ఇక నువ్వు ఊకే ఈ కొట్టుడు వద్దు, నీకు ఈ అనుమానం వద్దు, నేను వాడిని ఉంచుకున్నా, ఏం చేసుకుంటావో చేసుకో చెప్పిన తర్వాత నేను ఉండగా నీకు వాడేందుకు అది ఇది అంటే నీతో 4 సార్లు ఒక్కటే లైఫ్ మేడం. ఆడదానికి బొట్టు పిల్ల అవసరం లేదు, పుస్తెలు అవసరం లేదు, గాజులు అవసరం, గాజులు పెట్టుకుంటాను పెద్ద పెద్ద ఇళ్ళల్లోనే గాజులు పెట్టుకుంటలేరు, నీకెందుకే గాజులు, ఇవన్నీ మాట్లాడితే ఆ దానికి కూడా నేను ఎన్నో టార్చర్ చేయలే. నాకు ఈ చీర కావాలని ఎన్నో టార్చర్ చేయలే మేడం. వాళ్ళ అక్క ఇచ్చిన చీరలు బొంతలకు ఇస్తారు కదా, వాళ్ళకెళ్ళి మంచి ఏమన్నా ఉంటే ఇత్తేనే కట్టుకున్నా నేను ఇందాక, మా అమ్మ పంపించింది. కానీ తనను ఎప్పుడు నాకు చీర కావాలి, నాకు ఇవి కావాలి, నాకు అవి కావాలని ఎన్నో టార్చర్ చేయలేదు. అంటే మీరు యాక్చువల్గా సర్పంచ్ అందరూ వచ్చి వాళ్ళందరి ముందు అబ్బాయి ఎవరో వాసుని పెట్టుకొని మీరు వెళ్ళిపోయారు. నేను ఇంట్లోకి వెళ్ళడానికి నాటకం ఆడినా మేడం, నేను కావాలని చేయలేదు. తప్పు చేసేది ఉంటే నేను పెళ్లి కాక ముందుకే చేసేదాన్ని. అలా కాదండి, ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉండాలి. ఎవరైనా ఇంట్లోంచి వెళ్ళిపోవాలని భర్త నచ్చలేదంటే 10 మందిలో చెప్తారు, ఇతను ఇట్లా తప్పు చేస్తాడు, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను చెప్పిన. ఎవరన్నా నాకు ఇంకోటితో పడుకున్నా చెప్పిన ఉండండి అమ్మా, నేను అడిగేదానికి సమాధానం. ఇప్పుడు ఎవరితో పడుకున్నా వాడితో నాకు సంబంధం ఉందని ఆయన ఇంటికి పిలిపించి సర్పంచ్ని పిలిపించి ఇంట్లోంచి ఎవరిని అట్లా వెళ్తారా? నేను ఎవరిని విలువలే, నేను కాకపోతే తనను ఉంచుకున్నావా అంటే ఉంచుకున్నా అని చెప్పిన. మీరు అతను అడిగాడా, మీరు ఉంచుకున్నారని చెప్పి? ఆయన అడిగిండు, నేను చెప్పిన. ఆయన అడుగుతూనే నేను చెప్పిన, లేకుండా నేను ఏ తప్పు చేయలేదు, చేయవలసిన అవసరం నాకు లేదు. గర్భసంచి తీసేసిరు, నాకు ఆ లోకం లేదు, అసలు దాని మీద ధ్యాసనే ఉండదు. ఇప్పుడు దేని మీద ఒట్టేయమంటే నేను దాని మీద ఒట్టే. మీరు చెప్పే దాంట్లోనే మాకు అర్థం లేదమ్మా, ఏ ఆడది కూడా అట్లా చెప్పదు. ఇంకొకటితో నాకు సంబంధం ఉందని ఎవరైనా ఒప్పుకుంటారండి? ఈ 14 ఏళ్ల నుంచి అదే మాట అన్నాక ఒప్పుకోకపోతే ఏం చేస్తారు మేడం? అదే మొన్న కేసు ఒకటమ్మా 100 మంది నువ్వు దొంగవే, అంటే నువ్వు హత్య చేసావు అంటే నేను చేశాను ఒప్పుకుంటావు ఎవరన్నా? ఉంచుకున్నానని చెప్తుంది ఏ ఆడదన్నా? చెప్పదు, అదే కదా నేను చేసిన తప్పు. అంటే చేసేసి నువ్వు చేసింది. ఇప్పుడు నీకు ఏ రోజైతే నీ భర్త నచ్చలేదో, సంసారం నచ్చినప్పుడు మీ పెద్దవాళ్ళతో చెప్పి వదిలేసుకొని వెళ్ళిపోవాలి, అంతేగాని ఎందుకు పడాలి? అట్లా ఎవరన్నా ఉంచుకున్నానని చెప్పాను అన్నది నువ్వు ఇప్పుడు నాకు కాదమ్మా, ఎవరికి చెప్పినా కూడా నోటితో కాదు ఎలా నవ్వాలో నవ్వుతారు. నువ్వు అట్లా మాట్లాడద్దు, నిజాలు మాట్లాడుకుందాం ఇక్కడ, అంతేగాని అబద్ధాలు చెప్తలేను. నేను జరిగినవి చెప్తున్నా మేడం, నేను చెప్పేదాంట్లో ఇష్టపడి నువ్వు ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నా, నువ్వు పెట్టుకున్నానని వెళ్ళిపోయావా? ఊరికే నేను చెప్పాను ఎవరమ్మా ఇంకో ఆడది ఏ అబద్ధాన్న చెప్పుద్ది, కానీ నేను ఎవరితోనే సంబంధం పెట్టుకున్నానని అబద్ధం చెప్పదు. పెద్దవాళ్ళు మీరు చెప్పండి, అట్లా ఏ ఆడదన్నా చెప్తుందా? నేను ఎవరినా ఉంచుకున్నా, ఎవరితో సంబంధం పెట్టుకున్నా అని చెప్తుందా? సరే మేడం, తన ఏమన్నాడంటే నీకు ఏ విషయం జరిగినా నువ్వు నాకు చెప్పాలి, ఎవడన్నా గెలికినా నాకు చెప్పాలా అన్నాడు. అవును, అందుకని నేను చెప్పిన, అది నా తప్పైంది. సరే మీరమ్మా, మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలుసు, మీ మనసుకు తెలుసు. ఇప్పుడు అవన్నీ జరిగిపోయి నీటి గురించి అనవసరం. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు పిల్లలు నేను వాళ్ళని టార్చర్ పెడుతున్నా, ఇతనికి టార్చర్ అవుతుంది. నాకు పోదామని ఉండే, నా ఇల్లు నా పేరు మీద ఉంది, ఈమె గాడు 1,50,000 ఇచ్చింది ఆ ఇంటికి, నానా తిప్పల పడి. ఇల్లు అతను నా పేరు మీద ఉంది. ఇప్పుడు నాకు భర్త అంటే ఇప్పుడు నాకు ఎట్లా అంటే నేను చేయకపోవడం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వకపోవడం నాది బుద్ధి తక్కువ. నాకు భర్త, పిల్లలు కావాలి, నేను నా ఊళ్ళో పోయి నేను బతుకమంటే బతుకుతా, అది ఏ తప్పు చేయకుండా బతుకమంటే. అదే మీ తప్పులు చేస్తారా మీరు? ఎందుకంటే మీ లాజిక్కే నాకు అర్థం కాలే. ఇంకా మీతో నేను మాట్లాడడానికి నాకు చిరాగ్గా ఉంది, అటు ఆయనతో మాట్లాడడానికి కూడా చిరాగ్గానే ఉంది. అతను చేసే పద్ధతులు కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అతను కూడా. అని మీరిద్దరికి అసలు ఎవడన్నా వచ్చి ఏ పెళ్ళాం మొగుడు కూర్చొని తాగడం, ఇట్లా 24 గంటలు నువ్వు పెళ్ళాన్ని వదిలేసి పెళ్ళాం వెళ్ళిపోతుంది, నువ్వు వచ్చి లాడ్జ్లో నాతో పడుకుంటానని అడిగాను అంటున్నావు. నువ్వేం మగాడివి నువ్వు?